మా మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. డలింగ్ ఓకేనా నువ్వు? ఓకే కదా, మాట్లాడు. అదే అందుకే అడుగుతున్నా. అందరికీ నమస్కారం అండి. మీడియా వారికి గుడ్ ఈవినింగ్. అండ్ ఇక్కడికి వచ్చిన మా ట్రైలర్ చూసి మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడుతున్నా అంటే ఒక వ్యక్తి కారణం ఉన్నారండి. ఆయన నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన తరుణ్ భాస్కర్ గారు. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ లేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తరుణ్ భాస్కర్ గారు ఫస్ట్ సినిమా అవకాశం ఇస్తే నాకు ఇందులో లీడ్ రోల్ ఇచ్చి నన్ను ఎక్కడో పెట్టిన శంకర్ చేగూరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా చెప్పాలంటే ఎమోషనల్ అవుతున్నా. ఇప్పుడు లైట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేద్దాం అనుకుంటున్నాను. శంకర్ చేగూరి గారు సార్, ఓకే, గౌరవించగల సార్, డైరెక్టర్ గారిని గౌరవించుకోవాలి కదండి. మా ట్రైలర్ నచ్చిందా అందరికీ? సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్, నచ్చిందా? వాళ్ళు మీకంటే పెద్ద బద్మాషులు, అందుకనే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ట్రైలరు బలగం వేణన్న గారు లాంచ్ చేశారండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మా ట్రైలర్ లాంచ్ చేయడం వల్ల ఎంతో బలాన్ని ఇచ్చింది మాకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వేణన్న గురించి ఒక మాట చెప్పాలి. వేణన్న జయన్న సినిమాతోని జర్నీ స్టార్ట్ చేశారు. అందరి కామెడీ చేస్తూ అందరిని అలరించారు. జబర్దస్త్ చేసి జబర్దస్త్ వేణన్న అనిపించుకున్నారు. బలగంతో అందరిని నవ్వించారు, ఏడిపించారు. మొత్తానికి బలగం సినిమా చేసి జయ కొట్టించుకున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అండ్ మా సినిమా గురించి మాట్లాడాలండి. మా సినిమాకి టీజర్కి చాలా మంచి స్పందన వచ్చింది. 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రమోషన్ సాంగ్ కూడా రిలీజ్ అయింది, దానికి కూడా మంచి స్పందన వస్తుంది. అండ్ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసిన మల్లికరామ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన సాగర్ కే చంద్ర గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థర్డ్ సాంగ్ నవీన్ చంద్ర గారు లాంచ్ చేశారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోర్త్ ప్రమోషన్ సాంగ్ ప్రియదర్శి అన్న లాంచ్ చేశారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు మాకు ఇన్స్పిరేషను. అండ్ ఇక మా సినిమా గురించి చెప్పాలండి. సినిమా June 6 వచ్చింది. చాలా బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్ లైవ్లో చూసినట్టు ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మలయాళంలో, తమిళ్లో చూస్తుంటాం. సో మన తెలుగులో ఫస్ట్ టైం ఇలాంటి సినిమా మా డైరెక్టర్ గారు శంకర్ చేగూరి గారు చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, చాలా ఆర్గానిక్ ఉంటుంది. ఇప్పుడు మన కమర్షియల్ సినిమాలు, పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు, పెద్ద స్టార్ హీరోస్ ఉన్న సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఒక హైదరాబాద్ సిటీ అనుకోండి, మాలాంటి చిన్న సినిమా ఒక పల్లెటూరు అనుకోండి. సిటీలో ఉండి బోర్ కొట్టినప్పుడు అలా పల్లెటూరుకి ఎలా వెళ్తామో మీరు కూడా మా బద్మాస్ టీంకి సినిమాకి అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. అండ్ మా టెక్నీషియన్ గురించి చెప్పాలండి. మా మ్యూజిక్ డైరెక్టర్ తేజ కూనూరన్న గారు, మా డిఓపి వినోద్, కరెక్ట్గా చెప్తే ఈసారి వినీత్ పబ్బతి గారు. అండ్ మా దాంట్లో లీడ్ యాక్టర్ చేసిన దీక్ష గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుచరిత, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయింది చాలా లేదు. అండ్ ఒక విషయం చెప్పాలండి. మామూలుగా నేను ఈ మధ్యన సమ్ ఇంటర్వ్యూ ఏదో చూసాను నేను, బిల్ గేట్స్ గారిది, సత్యనారాయణ గారిది, ఆ గూగుల్ CEO గురించి. సో అక్కడ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, ఒక 20-30 నిమిషాలు కూడా స్పీచ్ గొంతు తడబడుతుంది, సారీ అండి అంత మిస్టేక్ ఉంటే. చెప్పారంటే, మాట్లాడుతున్నప్పుడు ఆయన CEO అయినప్పుడు మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయం నేను అని కాకుండా మేము మనం అని మాట్లాడారంట. నేను కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నంటే నేను చేసింది ఏం లేదండి. ఈ 24 క్రాఫ్ట్స్ అందరూ, మా డైరెక్టర్ గారు కానీ, ఎడిటర్ గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, 24 క్రాఫ్ట్స్ అందరూ పనిచేస్తున్నా ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడగలుగుతున్నానండి. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, మా సినిమా టెక్నీషియనే కాదు, బయట కూడా చాలామంది నాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఇక్కడ దాకా వచ్చి నేను మాట్లాడగలుగుతున్నా. అండ్ దానికి ఎగ్జాంపుల్గా ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒకరు త్రిషా సీనన్ అని డ్రైవర్ యూనియన్స్ ఉంటారు, చాలా హెల్ప్ చేశారు అన్న నాకు. అండ్ రమణ చిలకపల్లి అన్న కూడా నాకు అన్న యాక్టరు, చాలా హెల్ప్ చేశారు. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు స్రవంతి చుక్కారావు గారు మమ్మల్ని హీరో అని చెప్పి పిలుస్తున్నారు. మేము హీరోలం కాదండి, యాక్టర్స్, ఆర్టిస్ట్. కాదు, మీరు మాకు హీరోలే కదా, మెయిన్ లీడ్ గా కనిపిస్తున్నారు ఆబ్వియస్ గా. ఈ కథకి ఒక 2 క్యారెక్టర్స్ అవసరం అండి. ఆ క్యారెక్టర్స్కి లీడ్ కాబట్టి మేము చేసామన్నమాట. సో పెద్ద క్యారెక్టర్స్ అనొచ్చు.
అయినా ప్రేమగా ఒక అందమైన అమ్మాయి హీరో అంటే తీసుకోవట్లేదా మీరు? సో హీరోస్ కాదండి, అయినా తీసుకోవట్లేదా మీరు? మేము సరే హీరోస్ బద్మాష్ అననా పోనీ. ప్రేక్షకులు కూడా చెప్తున్నాం, మేము హీరోస్ కాదు. సరే బద్మాష్ అననా పోనీ, అలా తీసుకుంటా. నన్ను పర్సనల్గా మీరు బద్మాష్ అనొచ్చు. సరే ఓకే. యా, ఇంకో విషయం అండి, ప్రేక్షకులకు అందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, నేను కూడా మీలో ఒకరినే అండి. నేను హీరోని కాదు, దీంట్లో ఒక లీడ్ రోల్ ఆర్టిస్ట్గా చేశాను నేను. నేను కూడా మీలాగే కృష్ణానగర్ కష్టాలన్నీ చూశాను, అండ్ కష్టాలు కన్నీళ్ళన్నీ చూసుకుంటూ కూడా ఎన్నోసార్లు ఇదే ప్రసాద్ ల్యాబ్లో వెనక కూర్చొని కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు ఈ స్టేజ్ మీద నేను మాట్లాడుతున్నానంటే దాని వెనక చాలా బాధలు ఇవన్నీ ఉన్నాయండి. ప్రేక్షకులు కూడా చెప్తున్నా, హానెస్ట్గా సినిమా చేసినాం, మీలో ఒకరిని. మీకు కూడా సినిమాలు చూసి మీరు ఎట్లా ఇష్టపడారో నేను కూడా సినిమా చూసి అలాగే ఇష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. మేము హీరోలం కాదు, ఆర్టిస్టులం. సినిమా చాలా చాలా బాగా వచ్చిందండి. మీరు సినిమా చూసి మీరు ఆనందపడ్డా, మీరు ఎమోషనల్ అయినా ఏదైనా కూడా అందులో నేను ఒకరినని చెప్పి నేను కూడా ఫీల్ అవుతా. ప్లీజ్ మా సినిమాని చూడండి, మేము కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమా బాగుంటే కొత్త వాళ్ళు స్టార్స్ అని ఎవరు చూడరండి. అలా ఎగ్జాంపుల్ సెట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. పెళ్లి చూపులు అనే సినిమా వచ్చినప్పుడు చాలా కొత్త వాళ్ళే చాలా పెద్ద హిట్ చేశారు. కంచరపాలెం అనే సినిమా వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద హిట్ చేశారు. అండ్ బలగాం అనే సినిమా కూడా పెద్ద హిట్ చేశారు. ఇలా ఎగ్జాంపుల్ చిన్న సినిమాలు చాలా ఉన్నాయండి. ఆ కోవలకు కూడా మా సినిమా వస్తుందని అనుకుంటున్నాం. ప్లీజ్ చూడండి, చాలా హానెస్ట్గా కష్టపడి చేసినాం. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే మాలాంటి కొత్త యాక్టర్స్ చాలామంది వస్తారు, ఇలాంటి కొత్త డైరెక్టర్స్ చాలామంది వస్తారు, చాలామంది టెక్నీషియన్స్ వస్తారు. ఈ సినిమా అందరం సినిమా పిచ్చోళ్ళం కలిసి చేసిన సినిమా అండి. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ప్లీజ్ ప్రేక్షకులకు అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ప్లీజ్ సినిమా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీడియా వారికి కూడా మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. నిజంగా చెప్తున్నా, మీరు మా చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మాలాంటి కొత్త యాక్టర్స్ వస్తారు, కొత్త డైరెక్టర్స్ వస్తారు, కొత్త కథలు వస్తాయి. అండ్ ఇండస్ట్రీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందరూ కొత్త వాళ్ళు అని అంటే కొత్త యాక్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు సార్? కొత్త డైరెక్టర్స్ ఎక్కడి నుంచి వస్తారు? సినిమా కొత్త కథలు ఎలా నుంచి వస్తాయి? ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, చూడండి. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పాదాభివందనం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. June 6th నా బర్త్డే పార్టీ, మీ సక్సెస్ పార్టీ కలిసి ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో చేసుకుందాం మనం. June 6th శ్రవంతి చుక్కార్ప గారి బర్త్డే అండి. ఆ రోజు మా సినిమా కూడా రిలీజ్ కాబట్టి శ్రవంతి చుక్కార్ప గారు మాకు పార్టీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయ్యయ్యో దేవుడా. సరే, నేను బర్త్డే పార్టీ ఇస్తా, మీరు సక్సెస్ పార్టీ ఇద్దరు సాయంత్రం ఇక్కడే ప్రెస్ మీట్లో. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. మురళీధర్ సార్ థ్యాంక్ యూ సార్. మీరు మా సినిమాలో నటించడం మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే సో ఇప్పుడున్న మీరే మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్ మురళీ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేను పోయినసారి టీజర్లో కూడా టెన్షన్ పడి పేరు చెప్పడం వినీత్ బదులు వినోద్ అని చెప్పిన. మురళీధర్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీ సెట్లో మీరు సీనియర్ యాక్టర్, మేము కొత్త వాళ్ళమైనా కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ చాలా ఫ్రెండ్లీగా మాతో మూవ్ అయ్యారు. అందరం మీరు మాతో జెల్ అయి చేయబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు, ఈ సినిమాలో మీరు యాక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ద మెయిన్ పిల్లర్, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, చాలా ప్యాషన్తో, చాలా ఇష్టంతో, చాలా కష్టంతో ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి బద్మాషులు